వెల్కమ్ టు మై ఛానల్. వేదవతి నిజం బయట పెట్టడంతో ధరాకి చుక్కలు చూపించిన వరలక్ష్మి. ఒక్కటైన విష్ణు కుటుంబం నిజంగానే వేదవతి ధరా నిజస్వరూపం తెలుసుకోనుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వేదవతి అయితే ఎలాగైనా విష్ణు ధరాకి పెళ్లి చేయాలని గట్టిగానే నిర్ణయించుకుంటుంది. ఇక పెళ్లి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు. అలా పెళ్లి ఏర్పాట్లు చేసేటప్పుడే వేదవతి అయితే ధర ఇంటికి తీసుకువెళ్ళమని నందినిని అజయ్ని అడుగుతుంది. అప్పుడే నందిని అయితే ఇప్పుడు ధర ఇంటికి ఎందుకమ్మా అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, మనం పెళ్లి కొడుకు వాళ్ళం కదా, తనకి చీర సారే పెట్టాలి, అందుకనే తీసుకువెళ్ళు, మన సాంప్రదాయం ప్రకారం చెయ్యాలి కదా అని అంటూ ఉంటుంది వేదవతి. అమ్మ, వైష్ణవికి కూడా అన్నయ్య ధరాని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అలాగని ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా అన్నయ్యకి ఇష్టం లేకుండా వైష్ణవికి ఇష్టం లేకుండా ధరాని ఇంటి కోడలుగా తీసుకొచ్చినంత మాత్రాన వాళ్ళిద్దరూ సంతోషంగా ఎలా ఉంటారు చెప్పు అని నందిని అంటూ ఉంటుంది. అప్పుడే వేదవతి అయితే, చూడు నందిని, ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులన్నీ కూడా నీకు తెలుసు. ధర ఇంటి కోడలైతే కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయని నాకు నమ్మకం ఉంది. నువ్వు తీసుకువెళ్ళనంటే చెప్పు, నేనే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తాను అని వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడే అజయ్ అయితే, నందిని, అత్తయ్య గారు మాట తీసుకున్నాక వెనక్కి తీసుకోరని తెలుసు కదా, తీసుకువెళ్దాము అని అంటూ ఉంటాడు అజయ్. అవును, మావయ్య గారు చిన్న ఎక్కడికి వెళ్ళారు అని అనగానే, నాన్న ఏదో పని మీద అన్నయ్యని కూడా తీసుకొని వెళ్ళారు, సాయంత్రం కానీ రారు అని అంటూ ఉంటుంది నందిని. ఇక అజయ్ అలాగే నందిని వేదవతి ముగ్గురు కూడా ధర ఇంటికి వెళ్తారు. అలా ధర ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే ఇక వేదవతి ధర దగ్గరికి వెళ్ళి చీర సారే పెట్టాలని నిర్ణయించుకుంటుంది. ఇంతలో ధర వాళ్ళమ్మ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వేదవతి అక్కడికి వస్తుంది. కానీ వేదవతి రావడం చూసుకోకుండా ధర వాళ్ళమ్మ అయితే వాళ్ళు చేసిన కుట్రలను బయట పెడతారు. మొత్తానికి ఆ వేదవతిని బుట్టలో పడేసుకొని వరలక్ష్మి మీద లేనిపోని నిందలు వేసి, విష్ణుని వరలక్ష్మి సరిగ్గా పట్టించుకోదు, విష్ణు ప్రాణాల్ని తీసేస్తుందని లేనిపోని మాటలన్నీ కూడా చెప్పి వేదవతికి మనసు మార్చేశాము వరలక్ష్మి మీద. ఇక మనకి అనుకూలంగా మార్చుకొని ఆ వేదవతి వరలక్ష్మి విష్ణు దూరం అయ్యేలాగా ఆవిడ చేతే నాటకం ఆడించాము. మొత్తానికి విష్ణుకి నాకు ఆవిడే పెళ్లి చేస్తుంది, ఆ గ్యారంటీ కూడా నాకే ఇచ్చింది. నాకు ఎటువంటి భయం లేదు. ఒకవేళ ఎవరైనా తిరగబడితే నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి విష్ణునే అని చెప్పేస్తాను అని అంటూ ఇక ధర అయితే తన నిజస్వరూపాన్ని తన నోటితోనే బయట పెట్టుకుంటుంది. అదంతా విని వచ్చిన వేదవతి అలాగే నందిని అజయ్ ముగ్గురు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. వేదవతిని తీసుకొని వెనక్కి వచ్చేస్తారు అజయ్ నందిని. ఇంటికి వచ్చాక వేదవతితో నందిని అంటూ ఉంటుంది, చూసావా అమ్మా, వదిన పట్ల మనం చేసిన పాపమే మనకి శాపంలా మారింది. నువ్వు వదిన పట్ల చేసిన పాపం ఇప్పుడు చూడు నీకు శాపంగానే మారింది. మంచిదనమైన వదిన్ని అన్నయ్యని విడదీశావు, అందుకనే నీకు దేవుడి శిక్ష విధించాడు. నువ్వు చేసిన పాపానికి నేను శిక్ష అనుభవిస్తున్నాను అని అంటూ ఉంటుంది నందిని. పెద్దలు చేసిన తప్పులు పిల్లలకి తగులుతాయని అంటారు, అందుకనే నువ్వు అన్నయ్యని పిల్లల్ని అందరినీ కూడా విడదీసినందుకు ఆ భగవంతుడు నాకు పిల్లలు లేకుండా చేశాడు, జీవితంలో నాకు తల్లి అయ్యే యోగాన్ని లేకుండా చేశాడు అని నందిని బాధపడుతూ ఉంటుంది. చేసిన తప్పుని తెలుసుకుంటుంది వేదవతి. తెలుసుకొని కుమిలి కుమిలి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే వరలక్ష్మి భోజనం తీసుకొని వస్తుంది. భోజనం తీసుకొని వచ్చిన వరలక్ష్మిని చూసి ఇక వేదవతి అయితే దగ్గరికి పిలుస్తుంది. దగ్గరికి పిలిచి తన రెండు చేతులు పట్టుకొని, నేను నీకన్నా పెద్దదాన్ని అయిపోయాను, లేకపోతే నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగేదాన్నమ్మా అని అంటూ ఉంటుంది వేదవతి. అయ్యో అత్తయ్య గారు, ఏంటి ఇంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో, ఏం జరిగింది అని అంటూ ఉంటుంది. ఇన్ని రోజులు ఆ ధర అనే రాక్షసుని నమ్ముతూ దేవత లాంటి నిన్ను నా కొడుక్కి దూరం చేశాను. దేవత లాంటి నిన్ను, మహాలక్ష్మి లాంటి నిన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేలా చేశాను. అందుకే ఆ దేవుడు నాకు కాళ్ళు చేతులు పని చేయకుండా చేసి ఇలా వీల్ చైర్లోనే కూర్చోబెట్టాడు. ఆ ధర నిజస్వరూపం తెలుసుకున్నాను. ఆ ధర ఆడిన నాటకంలో నేనొక పాములాగా మారిపోయి నిన్ను నీ భర్తని విడదీశాను అంటూ వేదవతి నిజాన్ని బయట పెడుతూ వస్తాడు. విష్ణు వేదవతి మాటలు విని షాక్ అయిపోతూ ఉంటాడు.
ఏంటి నువ్వు చెప్పేదమ్మా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక విష్ణువుకి నిజం చెప్పేస్తుంది వేదవతి. నీతో కలిసి ఉండాలని వరలక్ష్మి కోరుకుంది. కానీ ఆ రోజు నేను బుద్ధి మందగించి ఆ ధర చెప్పిన మాటలు విని వరలక్ష్మి మీద నీకు కోపం వచ్చేలా చేశాను. నీకు చెప్పిన చెప్పుడు మాటలు చెప్పి మీ ఇద్దరిని విడదీశాను అని అంటూ వేదవతి క్షమాపణ అడుగుతుంది విష్ణువుని కూడా. అప్పుడే ఇక విష్ణు అయితే ఒక్కసారి కుప్పకూలిపోతాడు. ఇక వరలక్ష్మి దగ్గరికి వెళ్ళి మొత్తానికి వరలక్ష్మి కాళ్ళ మీద పడిపోతాడు. నన్ను క్షమించు, మన కన్న బిడ్డని నీకు దూరం చేసి, కన్న తల్లిని కన్న బిడ్డని దూరం చేసి ఎంతో పాపాన్ని మూట కట్టుకున్నాను, నన్ను క్షమించు వరలక్ష్మి అని అంటూ ఉంటాడు విష్ణు. అయితే అదేంటి విష్ణు గారు, మనకి పుట్టిన బిడ్డని మీరు నాకు దూరం చేయడం అంటే, మన ఇద్దరికి పుట్టిన బిడ్డ నా దగ్గరే ఉంది, నేనే అనాథని మీకు అబద్ధం చెప్పి నా దగ్గరే నేను పెట్టుకున్నాను అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అప్పుడే విష్ణు షాక్ అయిపోతూ ఉంటాడు. నాకు పుట్టిన బిడ్డని ఆ ధర తీసుకువెళ్ళిపోయి చనిపోయిన బిడ్డని నా ఒడిలో పడుకోబెట్టి అనాథాశ్రమంలో తను జాయిన్ చేసింది. గజపతిరావు దగ్గర అనాథగా పెరుగుతున్న నా బిడ్డని కాపాడుకొని మళ్ళీ మన బిడ్డ బ్రతికే ఉందని తెలిస్తే మీరు ఎక్కడ తీసుకువెళ్ళిపోతారని భయంతో నేను మీకు నిజాన్ని చెప్పలేదు అని వరలక్ష్మి అంటూ ఉంటుంది. ఇంతలో ఇక వైష్ణవి అయితే అమ్మ అంటూ వస్తుంది. ఇక వైష్ణవిని చూసి వరలక్ష్మి అయితే అమ్మ వెన్నెల అని అనగానే తను వెన్నెల కాదు, తన పేరు వైష్ణవి అవుతుందని తెలుసుకొని అంటూ హాస్పిటల్కి వచ్చి అక్కడ ఆయాగా పనిచేసే ఆమెకి డబ్బులు ఇచ్చి నీకు పుట్టిన పాపని నేను తీసుకొచ్చేశాను అని అంటూ ఉంటాడు విష్ణు. అయితే ఇక ఆ మాట విని వరలక్ష్మి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో వెన్నెల కూడా వస్తుంది. ఇక వెన్నెలని చూసి ఇద్దరిని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. అంటే ఆ రోజు నాకు పుట్టింది కమల పిల్లల అని షాక్ అయిపోతూ ఉంటుంది వరలక్ష్మి. అయితే అప్పుడే రాజశేఖర్ వస్తాడు. ఇక రాజశేఖర్ ఇంటికి వచ్చిన తర్వాత వెన్నెల వైష్ణవిని చూసి నిజం తెలిసిపోయిందా అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక రాజశేఖర్ బయటికి వెళ్ళిపోయి ధరాకి ఫోన్ చేస్తూ ఉండగా అప్పుడే చిన్న అయితే ఇంకెన్ని రోజులు నిజాన్ని దాచిపెడతామో, లోపలికి వచ్చి నిజం చెప్పు, లేకపోతే అమ్మకి నీ నిజస్వరూపాన్ని బయట పెడతాను అని అంటూ ఉంటాడు చిన్న. అయితే అప్పుడే రాజశేఖర్ అయితే మీకు పుట్టింది కవల పిల్లలే, మిమ్మల్ని విడదీసింది ధర అని అంటూ అన్ని నిజాల్ని బయట పెడతాడు. ఇక ధర అయితే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన ధరాన్ని చూసి కోపంతో రగిలిపోతూ ఇక వరలక్ష్మి అయితే ధర పీక పట్టుకొని నా కుటుంబాన్ని నాశనం చేస్తావా, నిన్ను నేను బ్రతికనివ్వను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ధర అయితే అవును ఇదంతా నేనే చేశాను, కానీ ఇప్పుడు మాత్రం విష్ణువుని నా నుంచి దూరం చేయలేవు, ఎందుకంటే విష్ణు బిడ్డ నా కడుపులో పెరుగుతుంది, ఇప్పుడు నన్ను ఎవ్వరూ కూడా ఏమీ చెయ్యలేరు అని ధర అంటూ ఉంటే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి కారణం నేను, ఆ రోజు హోటల్ రూమ్లో నీతో పాటు ఉంది నేను అంటూ చిన్న అయితే ధరాకి షాకిస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా